రేపటి నుంచి 2 రోజుల పాటు టీడీపీ మహానాడు జరగనుంది. హైబ్రిడ్ మోడ్గా నేతలు సమావేశం కానున్నారు. సమావేశానికి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, పార్టీ నేతలు హాజరు కానున్నారు. అయితే ఈసారి వర్చువల్గా మహానాడు జరుగుతుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా 1848 క్లస్టర్ల వద్ద భారీ స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. ఒక్కో క్లస్టర్ వద్ద 500 మంది చూసేలా ఏర్పాట్లు చేశారు నేతలు. ఇంధనం ఆదా చేయాలన్న ప్రధాని మోదీ పిలుపు మేరకు హైబ్రిడ్ మోడ్ మహానాడు నిర్వహిస్తుందని టీడీపీ అధిష్టానం పేర్కొంది. రేపటి నుంచి 2 రోజుల పాటు టీడీపీ మహానాడు జరగనుంది. హైబ్రిడ్ మోడ్గా నేతలు సమావేశం కానున్నారు. సమావేశానికి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, పార్టీ నేతలు హాజరు కానున్నారు. అయితే ఈసారి వర్చువల్గా మహానాడు జరుగుతుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా 1848 క్లస్టర్ల వద్ద భారీ స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. ఒక్కో క్లస్టర్ వద్ద 500 మంది చూసేలా ఏర్పాట్లు చేశారు నేతలు. ఇంధనం ఆదా చేయాలన్న ప్రధాని మోదీ పిలుపు మేరకు హైబ్రిడ్ మోడ్ మహానాడు నిర్వహిస్తోంది టీడీపీ అధిష్టానం. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వీరస్వామి ఫోన్ ద్వారా అందిస్తారు. చెప్పండి వీరస్వామి. కావ్య, రాష్ట్రంలో హైబ్రిడ్ మోడ్ లో మహానాడుకి నిర్వహించాలని టీడీపీ అధిష్టానం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. దీనికి ఇప్పటికే చూసుకున్నట్టే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా 1848 క్లస్టర్ల వద్ద ఏదైతే ఉందో దానికి సంబంధించిన కూడా భారీ స్క్రీన్లు కూడా ఏర్పాటు చేయాలని భావిస్తుంది. దీనికి సంబంధించి కూడా వడివడిగా ఏర్పాట్లు కూడా చేస్తుంది. అదే విధంగా చూసుకున్నట్టే మాత్రం మంగళగిరిలో పార్టీ కార్యాలయంలో 27, 28 తేదీలో ఈ కార్యక్రమం వర్చువల్ గా నిర్వహించున్నారు. ప్రధాని మోడీ పొదుపు చర్యల్లో భాగంగా ఒక సంకేతాన్ని పంపించారు ఇటీవల కాలంలో హైదరాబాద్ పర్యటనలో. దీనిలో భాగంగా ఇంధనాన్ని, అదే విధంగా చూసుకున్నట్టు మాత్రం విదేశాల పర్యటనకు పొదుపు చర్యల్లో భాగంగా ఒక కీలక సూచనలు కూడా చేసిన పరిస్థితి ఉంది. ఆయా రాష్ట్రాలు ఇచ్చిన సూచనల మేరకు మాత్రం ఇక్కడ టీడీపీ కూడా అదే విధంగా ఆ సూచనలు పాటిస్తుంది. దీనిలో భాగంగా హైబ్రిడ్ మోడ్ లో మాత్రం వర్చువల్ లో మినీ మహానాడుని ఏదైతే ఉందో గతంలో 18, 19, 20 తేదీలో అసెంబ్లీలో మినీ మహానాడు జరగాలి. 23, 24 పార్లమెంట్ స్థాయిలో మాత్రం ఏదైతే ఉందో మహానాడు జరగాల్సి ఉండగా వాటన్నింటినీ కూడా రద్దు చేసిన పరిస్థితి నెలకొంది. ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే మాత్రం 27, 28 తేదీలో కూడా నిర్వహించాలని చెప్పి ఒక కీలక నిర్ణయం కూడా చూసుకున్న పరిస్థితి నెలకొంది. గతంలో చూసుకున్నట్టు మాత్రం కడపలో కూడా టీడీపీ నాయకులకి, టీడీపీకి కార్యకర్తలకి మాత్రం ఉత్తేజం కలిగించే విధంగా మహానాడు నిర్వహించింది. అనంతరం మాత్రం నెల్లూరులో కూడా నిర్వహించాలని కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో మాత్రం ప్రధాని మోడీ ఇచ్చిన పొదుపు చర్యల్లో భాగంగా ఈ ఇలా వర్చువల్ లో హైబ్రిడ్ మోడ్ లో ఈ కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అదే రోజు మాత్రం ఏదైతుందో మంగళగిరిలో దాదాపు 100 మంది ప్రముఖులు, పొలిట్ బ్యూరో కానీ, సీనియర్ అగ్రనేతలు కానీ, అదేవిధంగా చూసుకున్నట్టు మాత్రం కొంతమంది సీనియర్ కార్యకర్తలు కూడా ఇక్కడికి హాజరు కానున్నారు. దీనికి సంబంధించి కూడా ప్రధానంగా చూసుకున్నట్టు మాత్రం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఎమ్మెల్యేలు కానీ, అక్కడ ఉన్న క్లస్టర్ కానీ దాదాపు ఒక్కొక్క స్క్రీన్ వద్ద 500 మంది వీక్షించేలా మాత్రం భారీ స్క్రీన్లు కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి నెలకొంది. పసుపు పండుగగా దీన్ని ఎప్పటికప్పుడు మాత్రం మహానాడు నిర్వహిస్తుంది టీడీపీ మాత్రం. ఇదే విషయంలో చూసుకుంటే మాత్రం గతంలో కరోనా సమయంలో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టారు. మరో విధంగా ఇప్పుడు చూసుకుంటే మాత్రం ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం అధిష్టానం పిలుపు మేరకు మాత్రం ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా వర్చువల్ గా నిర్వహిస్తున్నారు. అదే విధంగా చూసుకుంటే మాత్రం కార్యకర్తల్లో నూతన ఉత్తేజం వచ్చేందుకు, ఒకే విధంగా జెండా మాత్రం ప్రజల్లోకి రెపరెపలాడేందుకు తీసుకెళ్లేందుకు ఇప్పటికే దాదాపు మాత్రం చూసుకుంటే మాత్రం సంఖ్యాబలంగా కార్యకర్తలు కూడా ఎక్కువగా సంఖ్యాబలం కూడా ఉంది. దీనికి సంబంధించి కూడా మరింత ఉత్తేజం వచ్చే విధంగా, కార్యకర్తలకు దిశానిర్దేశం చేసే విధంగా, అదే విధంగా కొంతమంది కార్యకర్తలకు పదవులు రాలేదు కాబట్టి వాళ్ళందరూ కూడా అసంతృప్తి ఉండకుండా వాళ్ళకి మాత్రం భరోసా ఇచ్చే విధంగా ఈ మహానాడు నిర్వహించబోతున్నారని చెప్పేసి మనకున్న సమాచారం మేరకు తెలుస్తుంది. ఏదేమైనా కానీ ఈ మినీ మహానాడుకి వాటన్నింటినీ గతంలో రద్దు చేశారు కాబట్టి
కాబట్టి ఈ మహానాడును మాత్రం విజయవంతం చేయాలని చెప్పేసి కింది స్థాయి నుంచి అది అగ్రనేతల వాటికి మాత్రం సక్సెస్ చేసే విధంగా మాత్రం దిశానిర్దేశం చేయనుంది టీడీపీ అధిష్టానం. దీనికి సంబంధించి కూడా ఇటీవల కాలంలో కూడా కొన్ని పొలిట్ బ్యూరోలు అదే విధంగా చూసుకున్నట్టు మాత్రం టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేష్ బాబు కూడా ఎన్నికయ్యారు కాబట్టి అదే విధంగా చూసుకున్నట్టు మాత్రం వాళ్ళందరూ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ప్రజల్లో మాత్రం నూతన ఉత్తేజం కార్యకర్తల్లో ఉత్తేజం పెంచుకు మాత్రం ఒక దిశానిర్దేశం చేయనున్నారు. అదేవిధంగా ఈ మధ్య కాలంలో కమిటీలు ఏర్పాటు చేశారు కాబట్టి కమిటీలు కూడా అందరినీ కూడా కలుపుకొని వెళ్లే విధంగా కూట ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అందరినీ కలుపుకొని వెళ్లే విధంగా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి టీడీపీ అధిష్టానం కూడా చెప్పే అవకాశాలు ఉన్నాయి. ఇదంతా విధంగా చూసుకుంటే మాత్రం రేపటి నుంచి మాత్రం మహానాడు మాత్రం సక్సెస్ చేసే విధంగా మాత్రం 2 రోజుల పాటు మాత్రం ఏదైతే ఉందో మాత్రం అందరినీ కలుపుకొని ఉత్తేజం పరిచే విధంగా మాత్రం పసుపు పండగలాగా జరిపే విధంగా టీడీపీ అధిష్టానం మాత్రం కీలక నిర్ణయం తీసుకొని దానికి సంబంధించి కూడా ఏర్పాట్లు పూర్తి చేసిన పరిస్థితి నెలకొంది. కావ్య, థ్యాంక్ యూ వీరస్వామి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. డోలా బాలవీరంజన స్వామి మంత్రి గారు మాట్లాడుతున్నారు.